నేనైతే నిజంగా ఎప్పుడెప్పుడు మామిడికాయల సీజన్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటాను. పండు మామిడికాయల కోసము అండ్ పచ్చడి కోసమైతే అస్సలు కాదు. ఇలాంటి మామిడికాయ పులిహోర కోసము. అసలు దీని టేస్ట్ ఉంటుంది. దీని ముందు ఏది పనికిరాదు. అంత బావుంటుంది. మామిడికాయని తురిమేసుకొని ఒక్క 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్స్‌లో మీకెంత హడావిడైపోయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదిరిపోతుంది. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక పాన్ పెట్టేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిశనగపప్పు, మీకిష్టం ఉంటే కొంచెం మినపప్పు, అలానే పల్లీలు కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న పప్పులన్నీ కూడా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి అలానే 2 ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులో ఎలాంటి పొడులు యాడ్ చేయడం లేదు. సో, ఇన్‌స్టెంట్‌గా మనమైతే ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయనైతే తీసుకొని దానిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేసి నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా తురిమేసుకోవాలి. ఒక్కసారి మామిడికాయ టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. బాగా పుల్లగా ఉంటే ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. మరీ పుల్లగా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకుంటే అస్సలు తినలేము. అందుకే చూసుకోండి ముందుగానే. మన పోపు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న మ్యాంగోని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయని ఈ విధంగా తురిమి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది రైస్‌లోకి చక్కగా కలుస్తుంది. మన ఇంట్లో జరిగే ఏ పూజకైనా, ఏ అకేషన్స్‌కైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. తిన్న ఎవరైనా సరే చాలా కొత్తగా ఉంది, చాలా బావుంది అని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మామిడికాయ తురుముని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు, టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకిష్టం ఉంటే ఇందులోకి కొబ్బరి తురుముని అండ్ అలానే క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ మామిడికాయతోనే ఈ వీడియో చూపిస్తున్నాను కాబట్టి అందుకే ఏం యాడ్ చేయట్లేదు. ఈ సీజన్‌లో దొరికే ఈ మామిడికాయతోటి చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు మనము. మీకు తెలిసిన డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలేమైనా మామిడికాయతోటి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మనం నెక్స్ట్ వీడియోస్‌లో వాటినైతే ట్రై చేద్దాము. మన మామిడికాయ తురుమైతే చక్కగా ఫ్రై అయిపోయింది. నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఆ విధంగా దగ్గరకయిపోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న రైస్‌నైతే యాడ్ చేసుకుందాము. మన దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా లేదంటే అప్పుడే కుక్ చేసుకున్న రైస్ తోటైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే దాన్ని ఈ విధంగా పొడి పొడిగా చేసేసుకొని అప్పుడైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ అప్పుడే మనం బాయిల్ చేసుకున్న రైస్‌నైతే ఫ్యాన్ కింద ఒక 2 మినిట్స్ పాటు చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియెంట్స్‌లోకి అయితే యాడ్ చేసుకోండి. రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోండి. మనం మామిడికాయని తురుముకుని వేసుకున్నాం కదా! అందుకే రైస్‌లో చాలా తొందరగా కలిసిపోతుంది. ఒకవేళ మీరు పీసెస్ లాగా వేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది ఎగ్జాక్ట్‌గా రైస్‌కి సరిపోదు. ఒక్క 2 మినిట్స్ పాటు ఉంచేసి రైస్ కొంచెం వేడైన తర్వాత గ్యాస్‌నైతే ఆఫ్ చేసేసుకుంటే మన మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోతుంది. నేనెప్పుడు పులిహోర చేసినా ఇలానే చేస్తాను. రైస్‌నైతే హీట్ చేస్తాను. అప్పుడే మనకు తినేటప్పుడు వేడి వేడిగా బావుంటుంది. బట్ చాలామంది మాత్రం రైస్‌లో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మిక్స్‌నైతే యాడ్ చేసుకుంటారు. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అలా మీరు యాడ్ చేసుకోండి. రైస్‌లో అయినా సరే కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఈ విధంగా నేను చూపించినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే గైస్ ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరైతే వెంటనే ఈ మ్యాంగో పులిహోరని తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడు మిస్ అయితే కనుక మళ్ళీ 1 ఇయర్ పాటు వెయిట్ చేయాల్సొస్తుంది. బాయ్ బాయ్.